హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లలిత షార్ట్స్. ఉగాది పండగ స్పెషల్గా చేసుకునే పప్పు భక్షాలు నేను ఎలా చేస్తానో ఒక్కసారి చూద్దాం. ముందుగా పావు కేజీ శనగపప్పుని తీసుకొని నీట్గా 2 సార్లు వాష్ చేసి 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇది నానిన తర్వాత కుక్కర్లో వేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ వేసి 1 విజిల్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకొని విజిల్ తీసి చల్లారిన తర్వాత స్ట్రైనర్లో వేసుకొని పప్పునంతా స్మాషర్తో బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి. తీసుకున్న పావు కేజీ పప్పుకు పావు కేజీ బెల్లాన్ని సన్నగా తురుముకొని కొన్ని వాటర్ వేసి బెల్లం కరిగించుకొని స్మాష్ చేసి పెట్టుకున్న పప్పును కరిగించుకున్న బెల్లంలో వేసి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటూ దగ్గర పడేంత వరకు బాగా కలిపి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు కప్పు గోధుమ పిండిని తీసుకొని చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపుని వేసి కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలిపి మూతను పెట్టి 10 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు నానిన పిండిని కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ బాగా కలుపుకొని చిన్న ఉండలుగా తీసుకొని పొడిపిండి వేసుకుంటూ చూపిస్తున్న విధంగా తాల్చుకొని పక్కన పెట్టుకున్న పూర్ణాన్ని చిన్న ఉండలుగా చేసి ఇలా పిండిలో పెట్టుకొని క్లోజ్ చేసి తాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్న భక్షాలని స్టవ్ పై ప్యాన్ పెట్టి వేడి చేసి నెయ్యిని వేసుకొని సన్నని సెగపై 2 పక్కల బాగా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో సాఫ్ట్గా టేస్టీగా పప్పు పూర్ణం భక్షాలు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.